ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పేస్తున్నా, ఈ వీడియో వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. కేవలం మీకు టైం ఎటు స్పెండ్ చేయాలో తెలియక టైం పాస్ అవ్వట్లేదు, నేను ఈ టైం దేనికి ఇచ్చినా పర్లేదు, ఈ టైం వేస్ట్ చేసుకున్నా పర్లేదంటేనే ఈ వీడియో చూడండి. అంతేగాని వేరే పనులుండి ఏదో మైండ్ రిలాక్సేషన్ కోసం ఈ వీడియో చూస్తున్నారంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. అసలు ఈ వీడియో నుంచి మీకు 0% కూడా యూజ్ అయితే ఉండదు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఇంట్లో కూర్చొని అలాగే బోర్ కొడుతుందంటే అలా బీచ్లో వాకింగ్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చి బీచ్లో నాకు కొన్ని జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. అవేంటంటే, చిన్నప్పుడు స్కూల్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, తీట పనులు చేసేటోళ్ళు. సో అలా స్కూల్ చదువుకునే ఏజ్లో అప్పన్న అనే ఒక ఫ్రెండ్ ఉండేటోడు నాకు, చెడ్డీ దోస్తును. ఇద్దరం చిన్నప్పటి నుంచి అలా కలిసి తిరిగేటోళ్ళం. అయితే అప్పుడు ఎలా ఉండేదంటే, నేను 5th క్లాస్ చదివేంత వరకు మా ఊరు స్కూల్లోనే చదువుకున్నాను. 4 లేదా 5 ఈ క్లాసుల్లో ఆడు స్కూల్కి వచ్చేటోడు కాదు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు రెడీగా ఉండేవాడు ఇంటి దగ్గర కాసుకొని. వెంటనే నేను స్కూల్ నుంచి వచ్చాక ఇద్దరం కలిసి ఇంకా బీచ్కి వచ్చేసేవాళ్ళం, బీచ్లో ఆడుకోవడానికి, అలాగా ములుక్కొని ఆడుకోవడానికి. అది స్కూల్ నుంచి ఒక 4 గంటలకి ఇలాగ ఈవినింగ్ ఇంటికి వచ్చి, ఇంటి నుంచి మా ఇద్దరం కలిసి బీచ్కి వచ్చి బీచ్లో అలా ఆడుకొని ములుక్కొని ఉండేవాళ్ళం. అది కాస్త ఆ టైం ఎంతవరకు ఉండేవాళ్ళం అంటే, మేము ఒక 7-8 వరకు ఉండిపోయేవాళ్ళం బీచ్లో. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎత్తుక్కొని బీచ్కి వచ్చి ఇంకా కొట్టుకొని తీసుకెళ్ళేటోరు. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, తీట పనులు చేసేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇలా ముగుస్తుంది మా ఫ్రెండ్షిప్. అలాగా కొంచెం 5th నుంచి 6th వెళ్ళేసరికి ఈ ఫ్రెండ్షిప్ కొంచెం దూరం అయ్యి, అంటే వాడు వేరే పని మీద వాళ్ళ అమ్మ నాన్నలతో అలాగ వెళ్ళి ఆ ఫ్రెండ్షిప్ దూరం అయింది. ఇంకా కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. ఎలా అంటే, ఇప్పుడు నేను 6th వెళ్ళేసరికి రమణ అని, తర్వాత శివకుమారు, శరణు, వీళ్ళందరూ మా అన్ని ఫ్రెండ్స్. అలాగే నేను అక్కడ ఉన్న వాళ్ళ క్లోజ్. అలాగా మేము ఒక ఫ్రెండ్ సర్కిల్గా ఏర్పడాము. ఎవరెవరంటే, ఇప్పుడు రమణ, చరణు, శివకుమారు, వెంకటరమణ, వికేష్, వంశీ, బుల్లోడు, ఇలాగ నవీను, ఇలాగ ఈ సర్కిల్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా రమణ అనే ఫ్రెండ్. ఆడు ఎంత గుడ్ క్యారెక్టర్ అంటే, గుడ్ క్యారెక్టర్ కంటే అంటే కొంచెం ఏజ్ చిన్నదే కానీ అనుభవం తెలిసిన పర్సన్. ఎలా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మేము ఒక 7-8 మెంబర్స్ ఫ్రెండ్స్ అనుకో, 7-8 మెంబర్స్లో అందరూ ఇష్టపడేటోడు, అందరికీ బెస్ట్ ఈ రమణ. ఎందుకు అలా అంటున్నానంటే, ఆడే మాటలు కానీ, ఆడు ఆలోచించే విధానం కానీ, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. చూసుకొని మాట్లాడే విధానం కానీ బాగుంటుంది. నలుగురిని ఒకలాగే చూసి ఈడు ఎక్కువ తక్కువ అని ఎప్పుడూ చూడ్డు. ఫర్ సపోజ్ ఎలా అంటే, ఈ 7 మెంబర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు ఎలాగంటే, ఈ శివకుమార్ ఎలాగంటే, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మనం ఎంత మూడప్లో ఉన్నా ఏదో ఒక కామెడీ వేసి నవ్వించే టాలెంట్ ఆడు. నెక్స్ట్ చరణ్ అంటావా, ఈ చరణ్ ఎలాంటి అంటే, వాడికి కరాటే అంటే ఇష్టం. లైక్ సామ్ కానీ ఇలాంటివి సామ్ చేస్తాడు బాగా. అయితే ఆడ మాట్లాడే మాటల్లో కూడా అవే వస్తాయి, ప్రవర్తనలో కూడా ఆ కరాటీకి తగ్గట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అది మేము చూసి నవ్వుకునే వాళ్ళం, ఇలా మామూలుగా కాదు, అలా నవ్వుకునే వాళ్ళం. నెక్స్ట్ ఈ వెంకటరమణ అంటారా, ముందడుగు వేస్తాడు. ఫర్ సపోజ్ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కానీ, ఏదైనా చేద్దామన్నా కానీ అసలు వెనకడుగు వేయడు, ముందడుగేసి అందరినీ ముందుకు నడిపిస్తాడు. ఫర్ సపోజ్ ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కానీ, ఇంకేదైనా కానీ ఆ క్యారెక్టర్. ఇకపోతే వికేష్ పాజిటివ్ థింకింగ్ అడిది. సో అలా ఇంక నేనంటావా, బయటకు వస్తే నలుగురితో నారైనా, లేకపోతే ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునే టైప్ నేను. సో ఈ రమణ అన్న కదా, ఈ రమణ ఎలాంటి వాడంటే, అందరి ప్రాబ్లమ్స్కి ఇప్పుడు చెప్పాను కదా 7 లేదా 8 మెంబర్స్ మేము ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమని.
అందరి ప్రాబ్లమ్స్కి వీడి సొల్యూషన్ ఇచ్చేటోడు, అలాంటి వాడు రమణ. అయితే ఆడి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఆడు. మాకు గొడవలు వచ్చినా అందరినీ అర్థం చేసుకుంటాడు, అందరితోని బాగుంటాడు, బాగా కలిసిపోయి ఉంటాడు. ఒకవేళ గొడవ అయినా ఇప్పుడు ఏదైతే మేము ఉన్నామో మా 7 నుంచి ఏదైనా గొడవ వచ్చినా కానీ, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ అన్నీ సరిదిద్దుకొని ఆడొచ్చి మాట్లాడడానికి ఎటువంటి ఈగో ఫీలింగ్స్ కూడా ఆడికి ఉండదు. అంత బాగా మేనేజ్ చేస్తాడు, హ్యాండ్లింగ్ చేస్తాడు ఫ్రెండ్షిప్. మరి అది హ్యాండ్లింగ్ చేస్తారని దానికంటే ఆడికి న్యాచురల్గా అలాగ వచ్చింది, అంత మంచోడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆడిని మేము చాలా మిస్ అవుతున్నాము, నిజంగా చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఆడు లేడు, చనిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది. వాడిని ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటాను నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ ఎవరో కొంచెం ట్యాగ్ చేయండి. లైఫ్లో ఎంతవరకు ఉన్నా ఇంకా కొన్ని రోజులు ఆడి ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండేదిరా అనుకునే టైప్ ఆడు, మా అందరికి కూడా. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఆడుంటే ఇప్పటికీ కలిసి ఉండేటోళ్ళు మేము మా అందరం. మీ లైఫ్లో ఉంటారు కదా అలాంటి ఫ్రెండ్స్, వీడిని ఎందుకు ఇంత త్వరగా మిస్ అయ్యామని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకొక విషయం, దాని తర్వాత ఎప్పుడైతే వాడు చనిపోవడం జరిగిందో దాని తర్వాత మేము ఫ్రెండ్స్ కూడా ఎవరి దారి వాళ్ళది, ఇంకా ఎటువళ్ళు అడిపోయి ఎవరి ఫ్రెండ్స్ ఆడికి సర్కిల్ అనేది మారిపోయింది పూర్తిగా. బహుశా ఆడుంటే కలిపెట్టాడేమో. ఇదంతా మీకు బోర్ కొట్టవచ్చు, నేను ముందే చెప్పాను. ఇది మీకు ఎటువంటి యూజ్ ఉండదు ఈ వీడియో. జస్ట్ మీకు టైం ఖాళీగా ఉంది, మేము ఈ టైంలో ఏమీ చేయలేము, ఈ టైం మాకు ఏమీ యూజ్ లేదు అని అనుకునేవారైతే వీడియో చూడండి. లేకపోతే ఎంతవరకు వచ్చారు ఇప్పుడు కూడా స్కిప్ చేసేవచ్చు, మీకు ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొందరు హెచ్చులకు పోతారు కదా, గొప్పలు చెప్పుకుంటారు. ఒరే నేను ఇదిరా అదిరా, నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను, ఎక్కువ నేను అందరికంటే ఎక్కువ, వాళ్ళ ఆడికంటే ఎక్కువ, వీడికంటే ఎక్కువ, చాలా ఎక్కువ చెప్పుకునేటోళ్ళు ఉంటారు కదా. అంటే అలా చెప్పుకొని వాళ్ళకి ఏం వస్తుంది నాకు తెలియక అడుగుతాను. అలా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది? నిజమేటో తెలిసిపోయిన తర్వాత, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి వాటితో తిరిగి తిరిగి వాడి నిజమేదో తెలిసిపోద్ది. ఆడు అనుకుంటారు కదా, అప్పుడు ఎవరు ఇంత చెప్పాడరా, వీటితో తిరిగి చూస్తే ఇంత లేదురా. ఇప్పుడైనా సరే వాడి ముందు వీడు కూల్ అవుతాడు కదా, ముందే గొప్పలు చెప్పుకోవడం ఎందుకు. నెక్స్ట్ వచ్చి ఆ నిజం తెలిసినప్పుడు ఒకవేళ అడిగితే ఆ గొప్పాలని ఒప్పుకోకుండా ఇగకపోయి ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పింది అది నిజమే, నేను అలాంటి వాడిని, ఇంత గొప్ప అది ఇది అని. సో అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా మీ గ్యాంగ్లో ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి వారంలో ఒక రోజు ఖచ్చితంగా బీచ్లో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తాను. ఎంత దూరం అంటే ఒక 2 kilometers ఉంటుంది. అంటే మా ఊరు నుంచి చెరువు ఒక 2 kilometers ఉంటుంది, అంత దూరం. ఇలా వాక్ చేసుకుంటూనే వెళ్తాను, పీస్ఫుల్గా ఉంటుంది నాకు. నేను ఇంకా సాంగ్స్ వినుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. అది ఇచ్చే ప్రశాంతత చాలా ఎక్కువ, మనసు ఫ్రీగా ఉంటుంది. మీరు కూడా ఈవినింగ్ టైం వాకింగ్ చేస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది ప్రశాంతత ఎలా ఉంటుంది అని.
ఇంకొక విషయం ఏంటంటే, ఉంటారు కదా మీ ఊర్లో, అదే మీ ఊర్లో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, పక్కన వాళ్ళ మాటలు మోసుకెళ్ళి వేరే వాళ్ళకి బ్యాడ్గా చెప్పేటోళ్ళు. అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఏంటి యూజో నాకు తెలియదు. చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు, మా ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి ఊర్లో ఉంటారు, తప్పు వాళ్ళది కాదులే. అంటే ఎలా ఉంటారంటే, ఒకళ్ళ గురించి బ్యాడ్గా పక్కన వాళ్ళకి చెప్తారు కదా, ఆ వినేటోళ్ళు ఎలా ఉంటారంటే, వీడు బ్యాడ్గా చెప్తే ఈ వేరే వాళ్ళ గురించి వీడు తప్పుగా చెప్తే అది విని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్కి వీడు లొంగిపోయి వాళ్ళ దగ్గర ఇలాగే నేను చెప్తే ఇలాగే నాకు వాళ్ళ దగ్గర పొగడ్తలు లభిస్తాయి కదా అని వీడు మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. సో అందుకని లేని తప్పును కూడా ఆ చుట్టుపక్కల కానీ పక్కన ఉండే వాళ్ళ గురించి కానీ లేని తప్పును కూడా వాళ్ళకి చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు అబద్ధానికి ఇంకా 2-3 పాయింట్లు ఎక్స్ట్రా యాడ్ చేసి వాళ్ళు మురిసిపోవడమే కాకుండా వీటిని కూడా అంటే పొగడతలతో ఎత్తేస్తాడు. సో దానికి ఇప్పుడు ఏదైతే వాళ్ళు వీడికి చూపించే ఆ పొగడతలు ఉంటాయో దానికి వీడు కంప్లీట్ బానిస అయిపోతాడు. ఇంకా బానిస అయిపోవడం వల్ల ఇంకా వాళ్ళ దగ్గర ఇలాగే ఎవరి దగ్గర ఏ ఉన్నాయి, అది ఎవరి దగ్గర ఏ మ్యాటర్ ఉంది, దానికి ఇంకెంత మనం తప్పు యాడ్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యి అదే నన్ను గొప్పగా ఇంకా అనుకుంటారు అని అనేసి ఇంకా లేనిపోని అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వీడికి తెలియంది ఏంటంటే, ఎవడైతే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళ గురించి తప్పుగా చెప్తారు, వీడికి తెలియని విషయం ఏంటంటే, ఏదో ఒకరోజు నువ్వు ఎవరికైతే వేరే వాడి గురించి తప్పుగా చెప్తున్నావో ఆ తప్పుగా నువ్వు చెప్పింది వింటాడు కదా, ఆడికి నీకు ఎప్పుడైతే గొడవ వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా నిన్ను ఎదవం చేస్తాడు. ఎంత ఎదవం చేస్తాడంటే, నువ్వు చెప్పే ప్రతి ఒక్కటి నువ్వు వాళ్ళ దగ్గరే చెప్పావు కదా, ఆడొక్కడి దగ్గరే చెప్పావు కదా, వాడు 10-15 మందికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వీడు అసలు మంచోడు కాదురా, నాకే చాలా సార్లు చెప్పాడు, వాడు పక్కన ఉన్న వాళ్ళ గురించి తప్పుగా నాకే చాలా సార్లు చెప్పాడు, ఆడు అసలు మంచోడు కాదు ఇలాంటి వాడు అని ఆడే చెప్పేస్తాడు. నువ్వు ఎవడ గొప్పలు కావాలనుకొని ఎవరికైతే నువ్వు చెప్పావో వేరే వాళ్ళ గురించి అబద్ధాలు లేనిపోనివి, సో ఆడే చెప్పేస్తాడు నీ గురించి. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఆడికి గొడవ అయిన తర్వాత ఆడు నీ గురించి చెప్పేస్తాడు. ఇంకా అప్పుడు నువ్వు ఎంత ఎదవ అవుతావంటే, ఇంకొకసారి నీ ముఖాన్ని ఎవరికి చూపించుకోలేవు, ఇంకొకసారి వేరే వాళ్ళ గురించి తప్పుగా చెప్పాలన్నా సరే నువ్వు చెప్పలేవు, అంత ఎదవ అవుతావు నువ్వు. సో ఎందుకు, ఒకవేళ ఎవరి గురించో నీకు తప్పుగా తెలిసినా కానీ ఎందుకు చెప్పాలి? అదేదో మంచి చెప్పు, వేరే వాళ్ళ గురించి తప్పులు చెప్పేదానికంటే మంచి చెప్పు. ఎప్పుడైనా నువ్వు చెప్పేది వినేటోళ్ళు ఉంటారు కదా, ఆ మంచి వినేటోళ్ళు వాడికి నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చేమో, అరే నా ఫ్రెండ్ రా ఈడు నా గురించి మంచిగా చెప్పాడు, అంతే ఈడు మనసు ఎంత మంచిదో అని అనుకుంటారు కదా. సింపుల్. అప్పుడు పాజిటివ్ థింకింగ్, అందరూ నీ గురించి కూడా మంచిగా అనుకుంటారు, నీకు యూజ్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు వాడి గురించి మంచి చెప్పడం వల్ల అది ఒకటి నుంచి ఒకటికి వెళ్తుందంటే నీ పాజిటివ్ వేలో ఉన్నట్టు, ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు. సో అది మ్యాటర్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరి గురించైనా తప్పుగా చెప్పాలనుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. అవసరం ఏముంది తప్పు నెత్తికి మరీ చెప్పడం, మంచిగా వెళ్ళిపోదాం. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడిచి అయితే వస్తాము బీచ్లో. మా విలేజ్ ఎక్కడో అంత దూరంలో ఉంటే ఒక 2 కిలోమీటర్స్ నడిచి అయితే వచ్చాము. మీకు ఇప్పుడు మా ఊరు చెరువు చూపిస్తా చూడండి. డైలీ ఎక్కడికి వస్తాం.
వస్తాను నేను ఆల్మోస్ట్ వస్తాము. ఇక్కడైతే మా ఊరికి దగ్గరలో చెరువు ఉంటుందని చెప్పాను కదా, ఇదే అది. మీకు ఇప్పుడు ఆ చెరువు చూపిస్తాను. ఇసుక డోన్స్ కూడా పెడతా ఉంటాయి, ఇసుక దెబ్బలు చూసారు కదా, ఇవే ఆ ఇసుక డెబ్బస్. ఇసుక దెబ్బలు ప్రాబ్లం ఇంకా చెరువు ఉంటుంది. నేను ప్రతి ఒక్క వారానికి ఒకసారి అయినా ఇలా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వస్తాను. ఇలాగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. వాటర్లో చూసారా ఇక్కడ చేపలు అయితే ఎగిరే. ఇక్కడ గాలి వేగం కూడా చూసుంటారు మీరు, మీకు తెలుస్తూనే ఉంటుంది. గాలి చాలా వేగంగా వస్తుంది ఈ వాటర్లో, మనకు తెలుస్తుంటుంది. ఏదైతే ఇప్పుడు ఒకవైపు నుంచి అటువైపు చిన్న చిన్న అలల్లాగా వెళ్తున్నాయో అవి చూసారు కదా, అది గాలి వేగానికి, సముద్రపు నుంచి వచ్చే గాలి చెరువులో దిగడం వల్ల ఆ గాలి వేగానికి ఏదైతే ఇప్పుడు వస్తున్నాయి చూసారా, అలా ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఒకప్పుడు సండే వస్తే చాలు ఈ గడ్డకి, అదే చెరువు, ఈ గడ్డకి నడుచుకొని వచ్చేసే వాళ్ళం ములగడానికి. చాలా అంటే చాలా సరదాగా ఉండేది ఇందులో ములిగితే. ఇప్పుడు అటువైపు రొయ్యల చెరువులు ఎక్కువ వేయడం వల్ల దీంట్లో వాటర్ అనేది ఆ రొయ్యల చెరువులకి తీసుకోవడం వల్ల వాటర్ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు అయితే చాలా పెద్దగా ఉండేది. అక్కడి నుంచి ఇది మొత్తం వాటర్, అది మొత్తం ఇప్పుడు వాటర్ మొత్తం పోయింది. నెక్స్ట్ వచ్చి ఈ ఇసుక దెబ్బలు ఎలా ఏర్పడ్డాయి అంటే, ఈ ఖాళీ ప్రదేశం చూసారు కదా, ఇది ఆ సముద్రం, అది అలాగే ఇటు వస్తే ఇది ఈ చెరువు. ఈ చెరువు నుంచి వాటర్ సముద్రానికి పోవడానికి, ఇంకా సముద్రం నుంచి వాటర్ చెరువుకు రావడానికి రెండు వైపులు ఇదొక దెబ్బ, నెక్స్ట్ ఇది వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదొక దెబ్బ. ఈ ఇలాగా జేసీబీతో తవ్వించారు ఇది. సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరైనా కానీ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకొని కథల్లేక ఆగిపోయేటోళ్ళు ఉంటే చెప్పండి. నా దగ్గర మంచి కథలు ఉన్నాయి కొన్ని, మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోండి షార్ట్ ఫిల్మ్స్. నాకు షార్ట్ ఫిల్మ్స్ చేయాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను అలాగే ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కథలు రాసుకుంటాను. నా దగ్గర పడి ఉన్నాయి కథలు అలా రాసుకున్నవి, కానీ తీయడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు. నెక్స్ట్ వచ్చేసి మాట వినే స్వభావం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది మా ఊర్లో. సో అలా అని నేను రాసుకున్న కథలు అలాగే ఆగిపోయాయి. మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, మేము షార్ట్ ఫిల్మ్స్ తీస్తాము అని అనుకుంటే, మీకు మంచి కథ, మీ దగ్గర కథలు ఉంటే చేయండి, పర్లేదు. ఎవరికైనా కథలు అవసరం అనుకుంటే వాళ్ళకి వీడియో చేసేయండి. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, నేను వాళ్ళకి చెప్తాను. ఎందుకు వేస్ట్గా అలాగే వేస్ట్ పడిపోవాలి, నేను ఎప్పటికీ తీయలేను, నాకు అర్థమవుతుంది. అట్లీస్ట్ తీసేటోళ్ళైనా తీస్తారు కదా అని. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నా కానీ వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఆ కథలు అయితే నేను చేస్తాను. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడిచి వెళ్ళి మళ్ళీ అటు నుంచి రిటర్న్ అయిపోదాం. కానీ చాలా మంది ఒకవేళ ఈ వీడియో ఎవరైనా బీచ్ లేని వాళ్ళు చూస్తున్నారంటే మీకు అనిపిస్తుంటారు కదా, బీచ్లో ఉంటే ఎంత ఎంజాయ్ చేసేస్తాము అంత ఎంజాయ్ చేసేస్తామని. మీరు ఎప్పుడో వీకెండ్కి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి ఎక్కడో బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒకసారి కానీ అలా మీరు చూస్తారు కాబట్టి మీకు బీచ్ అనేది ఒక ఎమోషన్, ఇది అది అంటే బీచ్ అనేది ఒక చూడగానే ఒక ఎంజాయ్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంటుంది. కానీ డైలీ బీచ్లో ఉన్న వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి కొన్ని ఉంటాయి, ఇంకా బీచ్లో ఉంటే ట్యాన్ అయిపోతాం, నల్లగా అయిపోతాం, ఇవి ఉంటాయి. అది మ్యాటర్.
కానీ ఒక్కడ మాత్రం నిజం ఫ్రెండ్స్, బీచ్లో ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తుంది. మీరు చూసా ఉంటారు, ఏ పెళ్లి ఫొటోస్ అయినా చూడండి ఖచ్చితంగా బీచ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఉండాల్సిందే బీచ్ ఫొటోస్, అంత బాగా వస్తాయి. బీచ్ ఉన్న వాళ్ళకి బీచ్ వాల్యూ తెలియదు, బీచ్ లేని వాళ్ళకి బీచ్ అంటే పడి చేస్తారు. ఇంత దూరం సరిపోద్దాం అనుకుంటాను. ఇలాగే వెనక వైపు అలా నడుచుకుంటూ వెళ్తే మెంటడ అనే గ్రామం వస్తుంది. ఆ తర్వాత దోనిపేట, ఆ తర్వాత చింతపల్లి. వీడేంటి వీడియో అనేసి స్టాండ్ ఎటైతే అటు తిప్పుతున్నాడు, ఇవన్నీ అవసరమా అని అనుకోవద్దు. మీకు ముందే చెప్పాను కదా, ఈ వీడియోలో మీకైతే అస్సలు యూజ్ ఉండదు. మీరు చూస్తే నాకు యూజ్ ఉంటుంది అంతేగాని మీకైతే యూజ్ ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ పని లేదు, ఈ టైం నేను వేస్ట్ చేసుకున్నా పర్లేదు అని అనుకుంటే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు అస్సలు యూజ్ ఉండదు. 0 అంటే 0% కూడా యూజ్ అయితే ఉండదు మీకు. ఇప్పుడు ఇంకా ముందుకు రిటర్న్ అయిపోవడమే. చూసారు కదా, వెలుతురు కూడా తగ్గిపోయింది. మనం ఎంతసేపు నడిచింది అటు నుంచి అటువైపు మా ఊరు ఉంటుంది, అటు నుంచి మనం ఇటువైపు నడిచాము. ఇప్పుడేమో రిటర్న్ అయిపోయాము, ఇటు నుంచి అటువైపు నడుస్తున్నాము. గాలి చూస్తున్నారు కదా, అటు నుంచి వస్తుంది. ఇప్పుడు మనం నడాల్సింది ముందుకి. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇష్టమైన హీరో ఉంటారు కదా, ఎవరు ఫ్యాన్ మీరు? ఒకవేళ పలానా హీరో ఫ్యాన్ అయ్యారంటే ఆ హీరోలో ఏం చూసి ఫ్యాన్ అయ్యారు? ఇందాక మీకు చూపించా కదా ఇసుక దెబ్బలు, ఇవే. ఇక్కడ చూసారా, వీటి పేతలు అంటారు, ఇసుక పేతలు. ఇవి చిన్నవి, ఇవి ఇవి పెద్దవి కూడా ఉంటాయి. వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి వీడియో కావాలంటే. ఫుల్ వీడియో ఉంటుంది, ఆ పేతలు యాడ్ చేసి వండుకొని తినేది మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి నైట్ టైం పట్టడానికి వచ్చాము. చాలా క్రేజీగా ఉంటుంది వీడియో అయితే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే. మీరు చూస్తున్నట్టయితే ఒడ్డు మీద చాలా ఎక్కువ పీతలు ఉన్నాయి, చూసారు కదా అక్కడ అలాగా. అవన్నీ అలాంటి పీతలు, కాకపోతే చిన్నవి. ఇవే పీతలు నైట్ అయితే పైన కన్నాలు ఉంటాయి, ఇక్కడ ఈ కన్నాల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా రాత్రి వేళప్పుడైతే పెద్ద పీతలు వస్తాయి బయటికి.
నెక్స్ట్ ఇంకొచ్చి తర్వాత వచ్చి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే ఇప్పుడు కూడా మీకు అవసరం ఉంది ఆపేయడానికి. వీడియోస్ చూడడం ఆపేయండి. నాకు అవసరం కాబట్టి నేను ఈ వీడియో తీయాల్సి వచ్చింది. సో ఇంకా ఎవరైనా ఈ వీడియో ఇంకేమైనా ఉందా చూడడానికి అని చూసే వాళ్ళు ఉంటే ఆపేసేయండి, ఇక్కడే ఆపేసేయండి ఆ వీడియో. ఎందుకంటే చూడడానికి ఏముండదు, బీచ్, నా మొహం, ఇంకా ఈ దెబ్బలు ఇసుకు, అంతే, అదే ఉంటుంది. నాకు ఈ వీడియో అవసరం కాబట్టి తీస్తున్నా అంతే. మీకు చూడడం వల్ల ఎటువంటి అవసరం లేదు అనుకుంటున్నారు అనే వాళ్ళు ఉంటే చూడకండి, ఎందుకంటే ఇకపైన ఏమీ ఉండదు వీడియోలో. మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ చూసారు కదా, దీన్ని గుల్ల అంటారు. చాలా మంది తెలిసే ఉంటది. దీంతో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మేము. దీంతో ఈజీగా ఇసుక తవ్వియచ్చు. ఇక్కడ పీత కన్నం ముందు చూసారు కదా, ఇలా ఇసుక మొత్తం ఒకసారి ఊడ్చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, మనం బైక్ డ్రైవ్ చేస్తాం కదా, బైక్ కానీ ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మన మైండ్లో మనకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. అంటే భయపడడం లాంటివి. ఇది ఏదైనా వెహికల్ వచ్చేటప్పుడు ఆ వెహికల్ మనకు గుద్దేసేయడానికే వస్తుందేమో అని ఫీల్ అవుతుంటాం కదా. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా అలాగా? ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనకు జరిగే విషయాలు ఎలా ఉంటాయంటే, ఈ విషయం ఇంతకు ముందు ఎక్కడో జరిగిందిరా అది మన లైఫ్లో అన్నట్టు, అది జరిగేటప్పుడు మనకు సడన్గా తెలుస్తుంది, ఇది ఇలాగే జరిగిందని, అంతకు ముందు ఎక్కడో జరిగింది అనేసి. మీ లైఫ్లో ఎప్పుడైనా అలా జరిగిందా? ఇక్కడ మీరు చూస్తున్నారంటే, ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఎవరో ఇంతకుముందు పేద తవ్వారు, మీకు చూపించాం కదా. ఈ కన్నాలు ఎలా ఉన్నాయంటే దీంట్లో పేద ఉండొచ్చు, తవ్వుతారు. ఒకళ్ళు తవ్విన తర్వాత పేద ఉంటే ఉండొచ్చు. ఇక్కడ తవ్వే గుర్తు చూసారు కదా, ఎవరో తవ్వారు, ఒకళ్ళు దొరుకుండొచ్చు వాళ్ళకి పీత.
ఫ్రెండ్స్ దీన్ని చూసారు కదా, దీన్ని విడ్ ఫిష్ అంటారు. ఈ టైం అప్పుడు ఏదో ఒకటి చేరేస్తారు ఫ్రెండ్స్ ఇలాగా. అంటే అలలకి చనిపోయిన తర్వాత అలలకి అలా బయటికి చేరేసి ఇలా ఉంటాయి. దీనివల్ల మనకేం యూజ్ ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ పడేయాల్సిందే.